నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నందు శరత్ యాదవ్, చరణ్ యాదవ్ ఆధ్వర్యంలో బాబాయ్ మిలిటరీ హోటల్లో 25 కళా సంఘాల అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు అంటే భోజన ప్రియులకు ఎంతో ప్రసిద్ధి చెందిందని, అటువంటి నగరంలో బాబాయ్ మిలిటరీ హోటల్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. నెల్లూరు ప్రజలకు అతి సరసమైన రేట్లతో నాణ్యమైన పదార్థాలను అందిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాదాల వెంకటేశ్వర్లు, గంగుల మధుసూదన్ రావు, నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొని ప్రారంభించారు. మీడియా సోదరులు నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఎన్నో హోటల్స్ ప్రారంభిస్తున్నాము. నెల్లూరులో అనేక మార్పులు. నెల్లూరు భోజనం అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు. ఎక్కడికి వెళ్ళినా కూడా నెల్లూరు రావాలి, నెల్లూరులో భోజనం చేయాలి, నెల్లూరులో చేపలు తినాలి, నెల్లూరులో కారం దోశ తినాలి అనే ఒక పేరున్న మన నెల్లూరుకి ఎంతమందో యూత్. ఒకప్పుడు హోటల్ ఫీల్డ్ కావాలంటే యూత్ వచ్చేవాళ్ళు కాదు, కానీ ఈరోజు హోటల్ ఫీల్డ్లోకి యూత్ వస్తారు. అనేక మంది హోటళ్ళు ఈ మధ్య చాలా ప్రారంభించారు. ఒక 50-60 హోటల్స్ ప్రారంభించాము. అందులో కూడా కొత్త రకం. ఒకప్పుడు సిటీలో దొరికే ఐటమ్స్ ఈరోజు హోటల్స్లో దొరికే విధంగా పలు రకాలుగా తండూరు ఐటమ్స్ కానీ, నాన్ ఐటమ్స్ కానీ, మన పాత ఐటమ్స్ తలకాయ కూర కానీ, అలాగే చాపుల్స్ కానీ అనేక రకాలు పెడతారు. అదేవిధంగా శరత్ యాదవ్ గారు, చరణ్ యాదవ్ గారు ఈ ఫీల్డ్లోకి వాళ్ళిద్దరూ కూడా సేవా కార్యక్రమంలో మొదటించుకొని ఉన్నారు. అంటే బ్లడ్ క్యాంప్ పెట్టడం కానీ, బ్లడ్ డొనేట్ చేయడం కానీ, ఆ సేవతో పాటు భోజనం కూడా తల్లి లాంటిది, ఒక సేవ లాంటిది. ఒక కస్టమరు ఎక్కడి నుంచి వచ్చి కష్టపడి వచ్చిందే వారికి అమ్మలాగా ఆశీర్వదించి భోజనం పెట్టే సంస్థ హోటల్ పరిశ్రమ. ఈ హోటల్ పరిశ్రమ అనేక లక్షల మంది ఆధారపడి ఉన్నారు, బ్రతుకుతున్నారు. అనేక లక్షల కుటుంబాలు దీని మీద ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా అనేక ట్యాక్సులు కట్టే సంస్థ హోటల్ పరిశ్రమ. ఈ పరిశ్రమలో యూత్ వచ్చిన తర్వాత ఇక్కడ బాబాయ్ మిలిటరీ హోటల్. దీంట్లో గొప్పతనం ఏంటంటే 3 నాన్ వెజ్తో ఒక భోజనం తక్కువ రేటుతో. ఎక్కడైనా ఒక నాన్ వెజ్ భోజనం పెడతారు, కానీ ఇక్కడ 3 నాన్ వెజ్తో 150 రూపాయలు, 150 రూపీస్తో 150 రూపాయలతో 3 నాన్ వెజ్. అంటే బహుశా నాకు తెలిసి ఎక్కడా లేదు. 150 రూపాయలతో కస్టమర్కి అందే వాళ్ళు ఉద్దేశించే 3 రకాలతో పెడతారు. కొత్తగా బాబాయ్ మిలిటరీ హోటల్. దీంట్లోనే కూడా చాలామంది చూస్తారు రోడ్డు మీద. అది మరి ఎలా తింటుందో తెలియదు, కానీ ఆ డస్ట్, దుమ్ము పడతా ఆ దోశ పాయ తింటుంటారు. కానీ వారిని ఆలోచించి ఇక్కడ బాబాయ్ మిలిటరీ హోటల్ కూడా దోశ పాయం తీస్తున్నారు. అది గొప్ప విషయం. కాబట్టి కస్టమర్లు అపోలో హాస్పిటల్ దగ్గర చిల్డ్రన్ పార్క్ రోడ్లో ఆ దోశ పాయాన్ని ఉదయాన్నే పెడతారు. తర్వాత మధ్యాహ్నం నుంచి ఐటమ్స్, ఈవినింగ్ నుంచి పొరోటా అన్నీ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఒకప్పుడు హోటల్కి రావాలంటే భయపడేవాళ్ళు. ఈరోజు కుటుంబ సమేతంగా 5, 6, 7 సంవత్సరాల పిల్లలు కూడా వచ్చి హోటల్కి భోజనం చేస్తారు. ప్రతి ఒక్క హోటల్ యజమాని కూడా ఇంత మునుపు పోయి రాగానే దేవుడు దండం పెట్టాడు. ఇప్పుడు దండం పెట్టాలి, ఫ్రిడ్జ్ దండం పెడతారు. ఫ్రిడ్జ్లో ఏమి స్టాక్ లేకుండా కస్టమర్కి ఫ్రెష్గా పెట్టాలి ఉద్దేశంతో హోటల్ చేస్తారు. చాలా ఫ్రెష్గా ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హోటల్స్ని ప్రోత్సహించాలని కోరుకుంటాను. కొంతమంది అధికారులు ఎన్నో లక్షల కుటుంబాలకి ఉపాధి కల్పించే సంస్థని చెడ్డ పేరు తెస్తారు. ఎందుకంటే మేము ఇలా ఉన్నామంటే కారణం కస్టమర్లు. మేము కస్టమర్లు కాపాడుకుంటాం, కానీ కస్టమర్లకి మంచి భోజనం పెడతాం. కానీ అధికారుల వల్ల కొంత చెడు అభిప్రాయం కలిగించింది. ఎవరైనా సరే మా కస్టమర్లకి మాకు దేవుళ్ళు. కాబట్టి మీరు అందరూ కూడా నెల్లూరు ప్రజలు, చిల్లర పార్క్ ప్రజలందరూ కూడా వచ్చి బాబాయ్ మిలిటరీ హోటల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ, దీంట్లో మాకు ఆత్మీయులు కృష్ణప్రసాద్ గారు, డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్, వారు కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు. అలాగే డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఏదో అర్జెంటుగా పేషెంట్ వచ్చి చెప్పారు, వారు కూడా దీనికి అతిథిగా వచ్చారు. కాబట్టి మీరు అందరూ కూడా చరణ్, శరత్ చేసే కార్యక్రమాల హోటల్ని మీరు అందరూ కూడా ప్రోత్సాహాన్ని కోరుకుంటూ మీ అందరి దగ్గర మీడియా మిత్రులకి నమస్కారం. ఈ హోటల్ అనేది ఒక సేవ. ఇది జనరల్గా ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, మేము తిరుపతి వెళ్ళి మా ఊరు గుంటూరు వెళ్ళేటప్పుడు నెల్లూరులో భోజనం బాగుంటుంది అని అనుకునేవాళ్ళు. అందుకని ఇక్కడ ఆగుతూ ఉండేవాళ్ళు. అదే నెల్లూరులో ఈరోజు మన శరత్, చరణ్ వాళ్ళిద్దరిది హోటల్ ఓపెనింగ్ చేయడం అనేది సంతోషంగా ఉంది. హోప్ క్వాలిటీతో చక్కగా చేసి వాళ్ళ పేరు నిలబెట్టేసేసి మళ్ళీ అంతదాకా తీసుకొని వస్తారని అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్.